చట్టబద్ధంగానే చేస్తాం. మళ్ళీ అది విషయం అందరికీ చెప్తున్నాం. ప్రజలు కూడా నిన్న జరిగిన విషయంలో అసలు ఈ మొత్తానికి కారణమైన తెలుగుదేశం పార్టీ అరాచక విధానాలను, వాటిని చంద్రబాబు నాయుడు గారి అరాచక విధానాలను, ఇన్ని సమస్యలున్నాయి రాష్ట్రంలో, రైతుల సమస్యలున్నాయి, వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలు అన్ని వర్గాల ప్రజలు సఫర్ అవుతున్నారు, వాటికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము వాటిని గురించి అడగాలి. వాటిని వదిలేసి వీటి ఇష్యూస్ మీద, లేని ఇష్యూస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. లేని ఇష్యూస్ మీద వాళ్ళు డైవర్ట్ చేసిన దానివల్ల అందరం దాని మీదకి పోవాల్సి వస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. సో మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటికైతే దీని అన్ని మార్గాల్లో ఈ విషయంపై గట్టిగా పోరాడతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే నేను అంటున్నాను, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా పార్లమెంటరీ నాయకుడు, డీజీపీ గారి దగ్గర నుంచి అందరూ ఫోన్లో ట్రై చేస్తే దొరకలేదు. 9 గంటల నుంచి తర్వాత మా ఇక్కడ ఉన్న నాయకులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ ఎస్పీ గారి కోసం ట్రై చేశారు. అందులో మాజీ హోంమంత్రి గారు, ఫార్మర్ హోంమంత్రి సుచరిత గారు, ఆమె ఉన్నారు, ఒక మహిళ మాజీ హోంమంత్రి. వెళ్లి గేటు బయట వెయిట్ చేయాల్సి రావడం అంతకంటే ఘోరం ఏముండదు. అది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. గేటు బయట వెయిట్ చేసి 40 నిమిషాల పాటు ఆఖరుకు ఆయన దయతో, సరే నేను కాదు అడిషనల్ ఎస్పీని కలవండి అంటే ఈ పైరవికారులాగా పోవాల్సిన పరిస్థితి ఓ ప్రతిపక్ష పార్టీకి, ప్రతిపక్ష నాయకులు పట్టించినారంటే మా సంయమనాన్ని, మా నిగ్రహాన్ని ఎంతవరకు టెస్ట్ చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లా. అంటే ఏం చూపాలనుకుంటున్నారు? నిన్న ఈవినింగ్ కంట్రోల్ చేయలేరా పోలీసు అనుకుంటే, మాబ్ వస్తే 10 నిమిషాల్లో క్లియర్ చేయలేరా? అలాంటిది 5 గంటల పాటు నడవనిచ్చి తరువాత అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ అనే రూపంలో తీసుకెళ్లి, అరెస్ట్ ఊరిని వాళ్ళని చేయాలా, ఈయనని తీసుకెళ్లి ఆ తర్వాత కూడా మళ్ళీ గంటన్నర పాటు వాళ్ళు పెట్రోల్ బాటిల్ వేసి ఇంకోటి తగలబెడతా అంటే ఏ దిక్కు ముక్కు లేదు. అసలు అసలు నిజంగానే ఒక సివిలైజ్డ్ కాదు. ఏమాత్రం ఒక సమాజం మామూలు ఒక స్ట్రక్చర్డ్ సమాజంలో ఉన్నామా లేమనేది వచ్చింది. అరాచకంలో ఉన్నామా, అరాచకమే రాజ్యం వెళ్తాందా అనిపించేది కనపడింది. అయితే ఆర్గనైజ్డ్ అరాచకం, అది డేంజర్. అరాచకం అంటే ఏదో ఎవడో వచ్చేసి పిచ్చి కుక్కల్లాగా మీదకి వస్తే వాళ్ళని కాల్ చేయొచ్చు, చంపొచ్చు, తన్నొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అది కోఆర్డినేటెడ్ ఆర్గనైజ్డ్, దానికి అధికారం మదం, అధికార బలం ఉపయోగించుకొని రావడం అనేది ఇక్కడ ఘోరం. అది నిన్న మొత్తం కనపడింది. ఇచ్చాడు. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా.